సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? వంగ గీత గారు ముందు ఒకసారి చేశారండి, రెండోసారి కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడు వరకు తెలియజేసారి పిఠాపురం వాళ్ళు చూశారు, వైఎస్ఆర్ పార్టీ చూశారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గీతగా ఆయన ఏదో చేస్తారని ఆశ పిఠాపురం నియోజకవర్గానికి ఉంది. ఆయనకి ఈసారి ఇవ్వాలి టికెట్, ఆయన ఓటు వేయాలని ఇక్కడ ప్రజలకు అనుకుంటుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు పిఠాపురాన్ని? ఎలాంటి అభివృద్ధి వాతావరణం మార్చండి, ఈ పాత అన్నీ తీసి కొత్తవి పెట్టచ్చు. ప్రజలకి ఏం కావాలో వాళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెనకాల తెలుగుదేశం పార్టీ కూడా హామీగా ఉంది, కేంద్ర సపోర్ట్ కూడా ఉంది వాళ్ళకందరికి. ఏదంటే ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఛార్జీలు ఎక్కువైపోయినాయి, రేట్లు ఎక్కువైపోయినాయండి. వీడు ఇవన్నీ తగ్గాలి, ఇవన్నీ తగ్గించాలని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు, హామీ ఇచ్చారు కూడా ఈ మూడు పార్టీలు కూడా. అంటే జగన్ పరిపాలన ఎలా ఉందని? జగన్ పరిపాలన ఏముందండి, ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయన పథకాలు పెట్టినా ఈ రేట్లకి పథకాలకు సంబంధం లేదండి. అంటే పథకాలు అందరికి అందుతున్నాయి, వాళ్ళు నన్ను గెలిపిస్తారని అంటున్నారు కదా. ఆయన అభిప్రాయం ఆయనకు ఉండొచ్చండి, మనం దాని కాదన్నాం. అది అంటే పెన్షన్లు కానీ పెన్షన్లు ఇప్పటి వరకు కరెక్ట్గా ఇస్తున్నారండి. వాలంటీర్లు కరెక్ట్ చేస్తున్నారా? వాలంటీర్లు కొంతమంది చేస్తలేదు, సరిగ్గా మాట ఎంటలేదండి, సమయంగా చేయట్లేదు. చేయట్లేదండి. 4 లక్షలు చేయొచ్చు, నచ్చకపోతే మారేయచ్చు. అవి పెద్ద మరి ఏదో అన్నా కూడా ఇప్పుడు దారి లేదు. ఇంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు కదా, ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలనలో రేట్లు పెరగలేదండి, అభివృద్ధి ఉండేది. కొంచెం ఏదన్నా అంటే భయం వస్తుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టి లోన్కి బొక్కలు వేసేటి అన్న వాళ్ళని అన్నట్టుగా వచ్చింది. ఆయన ఉన్నప్పుడైతే అలసకాలు లేవు, ఇబ్బందులు లేవు, ఈ రేట్లు కూడా పెంచలేదు, సాఫీగా ఉండేయండి. ప్రజలకు ఏ ఇబ్బంది లేదు అప్పుడు. అంటే 3 రాజధానులు బెటర్ అంటారు, ఒక రాజధాని బెటర్ అంటారు? ఒక రాజధాని బెటర్ అండి. అది ఏది? అమరావతి ఉండాలంటారు? అమరావతి అండి. అమరావతి పోలేండి, మనకి ఎక్కడ మంచిదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏదైనా ఒక రాజ్యాన్ని సరిపోతుంది మనకి, మన ఆంధ్రాకి. 3 రాజ్యాలు 4 రాజ్యాలు ఎందుకంటే జనాలు ఇబ్బంది పడుతుంది తప్ప. అంటే ఇక్కడ దొరబాబు గారిని కాదని వంగ గీత గారికి టికెట్ ఇచ్చారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తాం? ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త మార్పు కోరుకుంటారండి. పవన్ కళ్యాణ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ నెగ్గింతారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి. అంటే వంగ గీత గారు ప్రభావం చూపకపోవచ్చు అంటారా? ప్రభావం చూపించేవాళ్ళు చూపిస్తారండి. మొత్తానికి కథలను అది కథలను ఇది కథలను ఓటింగ్ వాళ్ళకే పడుతుంది, వీళ్ళకే పడుతుంది. మొత్తంగా మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుంది ఇప్పుడు. అంటే వైఎస్ఆర్సీపీ తరఫున అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చి మరీ పవన్ కళ్యాణ్ ఓడించాలని చూస్తున్నట్టు బయట మాట అన్నమాట. ఒకవేళ అలాగా ఎక్కువ ఇస్తే అంటే మారే ఛాన్స్ ఉందంటారా? ఏ ఛాన్స్ అండి, తినేవాళ్ళు తింటారు, వేసేవాళ్ళు వేస్తారండి, దాన్ని మనం కాదన్నాం. అది అదనం ఇది అదనం అండి. ఏదన్నప్పుడు కొత్త మార్పు కోరుకున్నారు జనం. ఇప్పుడు ఆ మార్పు కావాలంటే పవన్ కళ్యాణ్ అలాగే ఓటేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, పెద్దల ఫాలోయింగ్ అనేది తక్కువ ఉంది. ఓన్లీ యూత్ ఓట్లే పడితే పెద్దలు లే అని అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు పెద్దలు కూడా మార్పు వచ్చిందండి, పెద్దలు కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల బట్టి పార్టీ పెట్టి ఆయన కూడా శ్రమ పడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. పెద్దల కోసం కొంత సేవ చేయగలడు అన్న పెద్దలు కూడా 60 సంవత్సరాలు దాటినోడు కూడా ఆ నమ్మకం కలుగుతుందండి. ఇప్పుడు పొత్తులతోనే వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, ఒకవేళ సోలోగా వచ్చింటే బాగుండేది, ఇలాగే పొత్తులతోనే ఇలాగే వస్తే బాగుంటుంది. వెనకాల బలం లేకపోతే ఏం చేయలేం కదండి, బలం ఉంటే చేయగలరు. చేయను ఇంతకుముందు వంగ గీత గారు గెలిచారు కదా, అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు? లేబర్కి ఆవిడ ఏం మాకు చేయలేదండి. వంగ గీత గారు మాకు ఇల్లు లేవండి, ఆవిడ ఇల్లు ఇవ్వలేదు. కార్డులు చూపితే ఏ కార్డులు దొంగ కార్డులు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. ఆవిడ లేబర్ కోసం ఏం పని చేయలేదండి, చేసేవాళ్ళు చేసిందేమో కానీ మాకు మాత్రం చేయలేదండి. అయితే ఫైనల్ గా మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన కొంత ఊపు బాగుంటుంది, జనసేన రావచ్చు ఇక్కడ. సీఎం ఎవరు గెలిచారు? సీఎం గారండి చంద్రబాబు నాయుడే నెక్స్ట్.